హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్ప్రియా రెడ్డి దొండేటి. ఇవాళ మనం ఒక కొత్త రెసిపీని నేర్చుకుందాం. టమాటా రైస్ ఎలా చేయాలో ఏంటో దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా చూపించినవన్నిటిని మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకోండి. ఇలా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఏది మనం మర్చిపోకుండా ఎప్పుడు ఏది ఎలా యాడ్ చేసుకోవాలో నేను చూపిస్తూ ఉంటాను. మీరు అలా యాడ్ చేసుకుంటూ ఉండండి. Chasing vibes like seashells in the sand. Radio hums a tune. ఇలా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే హడావిడి కాకుండా ఏది ఎప్పుడు వేయాలో అలా వేసుకుంటూ ఉంటాము. ఏది మర్చిపోము, స్కిప్ చేయము. పర్వాలేదు ఇది లేదు కదా అడ్జస్ట్ అయిపోదాం అనే ఆలోచన అనేది ఉండకుండా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ ఉండవచ్చు. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత దానిలోకి ఆయిల్, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ యాడ్ చేసుకొని, ఇక్కడ నేను ఆయిల్ ప్లస్ గీ రెండింటిని యాడ్ చేస్తున్నాను. ఓన్లీ ఆయిల్తోనైనా కుక్ చేసుకోవచ్చు లేదా గీతోనైనా కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రెండు సేమ్ లెవెల్లో క్వాంటిటీ తీసుకొని కుక్ చేస్తున్నాను. మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి గీ వల్ల. పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. తర్వాత మనం దీనిలోకి బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, షాజీరా అన్నిటినీ యాడ్ చేసుకోండి. బిర్యానీ దినుసులు అన్నిటినీ యాడ్ చేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి వీటన్నిటి వల్ల. మంచి స్మెల్ అండ్ ఈ ఫ్లేవర్ వల్ల ఏంటంటే పిల్లలకి పెద్దలకి అందరికీ తినాలి అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. డైలీ అదే రైస్ అదే కర్రీ అంటే ఇంట్రెస్ట్గా తినలేరు కదండి. ఇలా ఎప్పుడన్నా వీక్లీ వన్స్ అలా ట్రై చేసామంటే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటూ ఉంటారు. ఇది నార్మల్గా ఇంట్లోకనే కాదండి, ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. హడావిడి అనేది లేకుండా క్విక్గా కుక్ చేసే రెసిపీ అండి ఇది. తర్వాత మనం దీనిలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పుని యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. చూస్తున్నారా, వైట్గా ఉన్నటువంటి జీడిపప్పు గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతున్నాయి. ఈ టైంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, ఆనియన్ని కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి, ఆనియన్ని యాడ్ చేసుకొని వాటిని కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు లేదా పచ్చివాసన పోయే వరకు. Tell us where to go. Every step a beat we can make. దీన్ని ఇప్పుడు ఒక 5 minutes పాటు అలా వదిలేయండి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చిలో లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇందులోని పచ్చివాసన తొందరగా పోవడానికి సాల్ట్ హెల్ప్ చేస్తుంది. ఇది నాకు మా అమ్మ, అత్తమ్మ వాళ్ళు చెప్పిన టిప్ అండి. ట్రై చేసి చూడండి. నిజంగా తొందరగా మగ్గడానికి ఈ సాల్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. లైట్గా యాడ్ చేసుకోండి. తర్వాత మనం స్టెప్ బై స్టెప్ కొంచెంగా యాడ్ చేసుకుంటూ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ తక్కువ ఉన్నా పర్లేదండి, ఎక్కువైతే దాన్ని మనం తగ్గించలేము. దీన్ని ఒక 10 minutes పాటు అలా వదిలేయండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం మిగతా అన్నిటిని కూడా యాడ్ చేసుకుందాం. చూసారా, మంచి కలర్ యాడ్ అయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పులు తీసుకున్నానండి. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి టమాటా ప్యూరీని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి.
దీనిలోకి పసుపు, సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి అలా వదిలేసేయండి. ఈ పసుపు వల్ల ఏంటంటే మంచి కలర్ యాడ్ అవుతుందండి మన రెసిపీకి. చూసారా, పచ్చి వాసన అంతా పోయి మంచి కలర్ వచ్చేసింది. ఆయిల్ అలా పైకి తేలుతూ ఉన్నప్పుడు దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. ఇప్పుడు మనకి బయట మార్కెట్లో అన్ని రకాల అల్లం వెల్లుల్లి పేస్ట్లు వస్తున్నాయి కదా, కానీ వాటి వేటికి మనం హోమ్ మేడ్లో మనంతట మన చేతితోటి మనం రెడీ చేసుకున్నటువంటి ఫ్లేవర్ అనేది రాదండి. కొంచెం కష్టమైనా కానీ ఒకసారి అది రెడీ చేసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మ్యాక్సిమం ఒక 1 month పాటు మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. కావాలంటే తయారీ విధానం గురించి మీరు నేర్చుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. నేను దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది ఒక వీడియో చేసి మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి ఆ పచ్చివాసన పోయే వరకు మనం వేడి చేసుకోవాలి. తర్వాత దానిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి గరం మసాలా, ఇది కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్నదేనండి, హోమ్ మేడ్ గరం మసాలా. వీటన్నిటిని కలుపుకుంటూ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. తర్వాత దీనిలోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం తీసుకునే రైస్ క్వాంటిటీకి డబుల్ వాటర్ తీసుకోండి. నేను ఇక్కడ 2 cups రైస్ తీసుకున్నాను. 2 cups రైస్కి 4 cups వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ తర్వాత సాల్ట్, మనం ఎంతైతే వాటర్ యాడ్ చేసుకున్నామో దానికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అలా కాకుండా టేస్ట్ చూసుకుంటూ మనకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే పిల్లలు తినేది కదండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి అలా వదిలేసేయండి. కొంచెం సేపటి తర్వాత ఇలా వాటర్ మరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు దీనిలోకి మనం రైస్ యాడ్ చేసుకోవాలండి. రైస్ యాడ్ చేసే క్లిప్ మిస్ అయిపోయింది. మీరు రైస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం నీట్గా కలుపుకోండి. ప్రతి రైస్కి మనం యాడ్ చేసిన అన్ని పదార్థాలు ఫ్లేవర్ వచ్చేలాగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 minutes పాటు వదిలేయండి. 10 minutes తర్వాత మనం ఎలా ఉందో చూద్దాం. చూసారా, ఒక 80% వరకు కుక్ అయిపోయింది. మళ్ళీ కలుపుకొని కొంచెంసేపు అలా వదిలేసామంటే కుక్ అయిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి మనం గరం మసాలా, బిర్యానీ పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది కదండి, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ కోసం. మీరు ముందే యాడ్ చేశారు కదండి అనుకోవచ్చు, జస్ట్ ఫ్లేవర్ కోసం కొంచెం కొంచెం యాడ్ చేశానండి. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు, అది మన ఇష్టం. తర్వాత దీనిలోకి నేను కొంచెం గీ యాడ్ చేశానండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. గీ వల్ల ఏంటంటే పిల్లలు ఇష్టంగా తింటారు అనే ఒక రీజన్ అంతేనండి. అది ఎవరెవరి ఇష్టం, కావాలంటే యాడ్ చేయొచ్చు, లేదంటే లేదు. గీ వల్ల ఏంటంటే మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, తినాలి అనిపించే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. తర్వాత గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేశానండి. అలా ఒక 5 minutes వదిలేసామంటే మనకు కావాల్సిన టమాటా రైస్ రెడీ అయిపోతుంది. మంచిగా లంచ్ బాక్స్లోకి, హస్బెండ్స్కి, ఆఫీస్కి చాలా క్విక్గా రెడీ చేసుకునేటువంటి టమాటా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం కాంబినేషన్గా రైతా ఎలా చేసుకోవాలో చూద్దాం. రైతాకు కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి. ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, లెమన్, కొత్తిమీర కూడా యాడ్ చేశానండి, సాల్ట్. ముందుగా పెరుగును రెడీ చేసి పెట్టుకొని దానిలోకి ఆనియన్స్, సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుము
తర్వాత కొత్తిమీర, just turning slow. ఆ తర్వాత Let the breeze tell us where to go. Every ఆనియన్స్, step a beat we can make. Life's a tune, sing it till we break. పచ్చిమిర్చి అనేది మీ ఇష్టం అండి. పిల్లలు తినే పిల్లలు అయితే యాడ్ చేయండి, లేదంటే లేదు. లేదంటే మళ్ళీ పిల్లలు అది ఉంది ఇది ఉంది అని చెప్తూ ఉంటారు కదండి. పచ్చిమిర్చి అనేది మన ఇష్టం. తర్వాత లైట్గా వాటర్, లెమన్ కొంచెం కొంచెంగా చూసుకుంటూ కలుపుకుంటూ వాటర్ యాడ్ చేసుకోండి. చూసారా, రెడీ అయిపోయింది మన రైతా. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. Woke up late, ఇప్పుడు దీన్ని missed the మనం morning blaze. టేస్ట్ చూసి Sunlight తర్వాత hits పిల్లలకి us ఎలా in ఉంది many ఏంటి అని ways. పిల్లల్ని కూడా అడిగి మీకు నేను చూపిస్తానండి. Grab my ఎంత ఇష్టంగా shades తింటారో and hit కదండి the పిల్లలు ఇలా మనం streets. టేస్టీ No ఫుడ్ చేసిస్తే. plan. Chasing vibes like seashells. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ టు